ఈరోజు మన వీడియోలో మరికొన్ని యావరేజెస్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం అనమాట. మనము గత 2-3 రోజుల నుంచి యావరేజెస్ బేసిక్ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా అన్ని డిస్కస్ చేసుకోవాలని చెప్పేసి డైలీ ఒక 3-4 ప్రాబ్లమ్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి యావరేజెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో సింప్లిఫికేషన్ గురించి, డివిజిబిలిటీ రూల్స్ గురించి కూడా ప్లేలిస్ట్ అనేది ఉందన్నమాట, వెళ్ళి ఒకసారి వాచ్ చేసేయండి. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ మరికొంతమందికి షేర్ చేయి. అలాగే ప్రతిరోజు నేను పెట్టిన వీడియో మీ వరకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో మీ వరకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అని అన్నాడు అనమాట. కన్సిక్యూటివ్ నెంబర్స్ వేటిని పిలుస్తామంటే కంటిన్యూస్గా వచ్చే నెంబర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కన్సిక్యూటివ్. అదే 3 నుంచి స్టార్ట్ చేస్తే 3 4 5 6 7 8 9 అట్లాంటివన్నీ కన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ వీడు ఏం చెప్పాడు, యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకు తెలియదు. కన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది నేను x నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాను. సో x అనేది ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ అయితే సెకండ్ కన్సిక్యూటివ్ నెంబర్ x+1 అవుతుంది, థర్డ్ది x+2 అవుతుంది, ఫోర్త్ది x+3 అవుతుంది, అలాగే ఫోర్త్ది x+4 అవుతుంది, ఫోర్త్ది x+3, ఫిఫ్త్ది x+4 అవుతుంది, తర్వాత సిక్స్త్ది x+5 అవుతుంది, సెవెంత్ది x+6 అవుతుంది. సో ఇవన్నీ నెంబర్స్కి యావరేజ్ అన్నాడు వాడు. సో ఇక్కడ x ప్లస్ x+1 ప్లస్ x+2 ప్లస్ x+3 ప్లస్ x+4 ప్లస్ x+5 ప్లస్ x+6 హోల్ బై 7 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 7x ప్లస్ ఇక్కడ ఈ వాల్యూస్ అని 1 + 2 + 3 + 4 + 5 + 6 అంతా 21 వస్తుంది. ఈ 7 అటు సైడ్కి వెళ్తుంది. 7 × 20 మల్టిప్లై చేయొద్దు. ఇక్కడ 7 × x ప్లస్ 7ని కామన్గా తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, x+3 అనేది వస్తుంది అనమాట. సో 7 × 20, ఈ 7 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 20 - 3. అంటే x అనే వాల్యూ మనకి 17 అనేది తెలుసు. అయితే వాడు ఏమన్నాడంటే లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఏమవుతుంది లార్జెస్ట్ నెంబర్, x+6. x అనేది 17 తెలుసు కాబట్టి 17 + 6 23 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 61. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ నెంబర్ అన్నాడు అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. సో ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 11 ఇట్లా వస్తుంది. అంటే ప్రతి నెంబర్కి బిఫోర్ నెంబర్ కన్నా +2 అనేది ఎక్కువ ఉంటుంది ఆడ్ నెంబర్స్కి. అదంతా మనకు తెలిసిందే కాబట్టి సో ఇక్కడ నేను 5 ఆడ్ నెంబర్స్ అన్నాడు ఇక్కడ. సో నేను x ఒకటి ఫస్ట్ ఆడ్ నెంబర్ అనుకుంటే సెకండ్ ఆడ్ నెంబర్ x+2 అవుతుంది, థర్డ్ ఆడ్ నెంబర్ x+4 అవుతుంది, అదే ఫోర్త్ ఆడ్ నెంబర్ x+6 అవుతుంది, ఫిఫ్త్ ఆడ్ నెంబర్ x+8 అవుతుంది. ఇక్కడ యావరేజ్ వీటన్నిటికి యావరేజ్ 61 అన్నాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఏమని అడిగాడు, ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉందన్నమాట. ఈ వాల్యూస్లోనే ఆన్సర్ అనేది ఉంది. ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత, x, హైయెస్ట్ నెంబర్ ఎంత, x+8. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, x+8 - x. 8 అనేది ఆల్రెడీ మనం, ఎందుకంటే ఈ నెంబర్స్ కనుక్కోకుండానే ఇక్కడ మనం చూస్తేనే చెప్పేయచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ నెంబర్ అంటే x+8లోంచి x తీసేస్తే 8 అనే వాల్యూ వస్తుంది. ఇదే డిఫరెన్స్ అవుతుంది. మనం ఆల్రెడీ వాళ్ళు యావరేజ్ ఇచ్చినా మనం అంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. చూస్తేనే ఆన్సర్ చెప్పేయచ్చు సింపుల్ స్టెప్తో. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ఈజ్ 16 years. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఈజ్ 14. వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ 14 స్టూడెంట్స్ అన్నాడనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 35 స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చారు, అయితే యావరేజ్ ఏజ్ ఇచ్చారు. అయితే టోటల్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఏమని రాసుకోవచ్చు మనము, 35 × 16 కదా. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 560 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 21 స్టూడెంట్స్ అన్నాడు. సో టోటల్ ఏజ్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఏం చెప్పచ్చు, 21 × 14 అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 294 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 35 స్టూడెంట్స్లోంచి 21 స్టూడెంట్స్ తీసేస్తే రిమైనింగ్ 14 స్టూడెంట్స్ కదా. సో మనం ఇప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ 14 స్టూడెంట్స్ ఏజ్ కనుక్కోవచ్చు. అదేంటి, 560లోంచి 294 తీసేస్తే ఈ రిమైనింగ్ 14 స్టూడెంట్స్ ఏజ్ వస్తుంది. ఈ వాల్యూ వచ్చేసి మనకి 560లోంచి 294 తీసేస్తే 266 అనే వాల్యూ వస్తుంది అనమాట. అయితే మనకి యావరేజ్ ఆఫ్ 14 స్టూడెంట్స్ ఏజ్ అన్నాడు. అయితే 266/14 చేస్తే యావరేజ్ ఏజే కదా. 2 7s 2 133, 7 9s 63. సో ఆన్సర్ అనేది 19 అనమాట. 19 అనేది యావరేజ్ అనమాట.